వారు పరిశుద్ధ ఆలయంలో చేరి ఒక గుంపుగా అందరినీ కూడా పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యం యొక్క నీడలో మనల్ని మనం సరి చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరూ కలుపుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నారు. సర్వోన్నత సర్వశక్తిమంతుడ, సర్వకృపానిధి దేవ, నీ పాదములకు వెడలిన వందనాలు, స్తోత్రాలైన సజీవులకు విజ్ఞానకు వాడే దేవ, నీ గొప్ప కోరికలను నీ తలపును నేను గుర్తెరిగినట్టుగా ప్రభా, ఈ సాయంకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించలేంటుగా ప్రభా సహాయం దయచేయండి. ఏ విధంగా చెప్పవలసిన జ్ఞానాన్ని నాకు వినేజలను గ్రహించడానికి వారు ప్రయత్నించి ప్రభుత్వాన్ని కృపను కట్టినాన్ని మాకు అనుగ్రహించినందుకు వేడుకొచ్చు. కొద్ది విన్నప్పుడు మా ప్రభుత్వం తమ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఇచ్చినటువంటి ధ్యానాంశం ఏంటంటే అభ్యంతరం. అభ్యంతరము అంటే ఏమి? అభ్యంతరం అంటే తోడ్పడటము లేదా అభిప్రాయ భేదాలు రావడము అనే నానార్థాలు వస్తాయి. అసలు అభ్యంతరము లేదా అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తాయి? ఎక్కడ వస్తాయి? ఈ అభిప్రాయ భేదాలు, అభ్యంతరాలు రావడం వల్ల పర్యవసానం ఏముంటుంది అనేది మనము క్లుప్తంగా తెలుసుకున్నాము. ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక సంఘము ఆలోచనలు, ఇది విధానాలలో నచ్చకపోయినట్లయితే, వారి యొక్క అభిప్రాయాలను ఏకీభవించకపోయినట్లయితే దానివల్ల అభ్యంతరాలు వస్తాయి. ఎక్కడ వస్తాయి? ఎక్కడైనా రావచ్చు. కుటుంబాలలో రావచ్చు, సంఘంలో రావచ్చు, తల్లి భార్యాభర్తల మధ్య రావచ్చు, స్నేహితుల మధ్య, అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, ఎవరి మధ్యనైనా ఈ అభ్యంతరాలు అనేవి వస్తాయి. మరి ఇక్కడ మనం ఈ గ్రంథంలో ఈరోజు దేవుడికి మానవుడికి వచ్చినటువంటి అభ్యంతరాలు మనము ఈరోజు కొద్దిగా ధ్యానిద్దాము. దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదవగా మనం విన్నాం కదా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే జనములకు రాజా అని సంబోధిస్తున్నాడు. జనములకు రాజా అన్నప్పుడు ఆయన సర్వ జనాలకు రాజా అయినాడు. అన్య జనులకే కాదు, ఒక దేశానికి సంబంధించినటువంటి జనాలకే కాదు, ప్రతి ఒక్కరికి, జనాంగాలన్నిటికీ రాజుగా ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 10వ వచనంలో చూస్తే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం కలిగినది, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేదు. ఇక్కడ ఈ విధంగా ఉంది కదా. ఇశ్రాయేలీయులు ఈ విషయంలో అభ్యంతరాన్ని వ్యక్తపరచడానికి ఇందులో ఏముంది అని మనం అనుకుంటాము. కానీ దేవుడు ఇశ్రాయేలీయులను ఎంతో ప్రేమించి బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని బయటికి రప్పించి ఆయనే వారికి దేవుడుగా, జ్ఞానాధిపతిగా, రాజుగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉండే అన్ని జనులలో ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి అందరూ ఈర్ష్యపడేటట్లుగా ఆ జనాంగాన్ని ఆశీర్వదించినాడు. అయితే ఇశ్రాయేలీయులు మాత్రము దేవుడు తమ రాజుగా ఉండడాన్ని, తమ న్యాయాధిపతిగా ఉండడాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. అభ్యంతరాన్ని వ్యక్తం చేసినారు. మాకు నీవు రాజుగా ఉంటూ మాకు ఒక రాజు కావాలని చెప్పినాడు. చెప్పినప్పుడు దేవుడు వారిపై ఉండే వాత్సల్యం వల్ల, అబ్రహాముకు ఆయన చేసినటువంటి వాగ్దానం వల్ల వారి మాటను మన్నించి వారికి రాజును ఇచ్చినాడు. ఇదే విషయాన్ని దేవుడు సమూయేలుతో చెప్తూ, వారు తమను ఏలుటకు నన్నే నిరాకరించినారు అని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు వారి భక్తి చేసినటువంటి అనేక సూచక క్రియలను, మహా ఆశ్చర్య కార్యాలను వాళ్ళు మర్చిపోయి అన్య దేవతలు అనుసరించేటువంటి అన్య దేవతలకు మొక్కడం మొదలుపెట్టినారు. దేవుడికి కోపం తెప్పించినారు. వీరు ఎంచుకున్న మార్గం ఎట్లాంటిదంటే, నిజ దేవుడైనటువంటి తండ్రిని వదిలేసి వీరు అనేక దేవుళ్లను, అన్య దేవతలను, అన్య మత విశ్వాసాలను వీరు అనుసరించినారు. ఆ మతంలో వారు ఎంచుకున్న మార్గం ఎట్లా ఉందంటే,
అంధవిశ్వాసాలు, నమ్మకాలు ఉన్నటువంటి మార్గాన్ని వారు ఎంచుకున్నారు. యథార్థమైన మార్గము విడిచిపెట్టి వారు వారి కొరకు అన్య దేవుడులను ఎంచుకొని దేవుడు కానటువంటి వారిని వారికి దేవుడుగా ఒప్పుకున్నారు. ఆకాశంలో కనిపించేటువంటి సూచనలు, గ్రహాల స్థానాలు, నక్షత్రాలు, తోకచుక్కలు కదలడము, తర్వాత జ్యోతిష సంబంధమైనటువంటి నమ్మకాలు, వారి పిల్లల విగ్రహాలని బలి ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేసి దేవునికి కోపాన్ని తెప్పించినారు. ఇదంతా ఎంత వ్యక్తమో దేవుడు ఆవేదన వ్యక్తం చేసి అనేక మంది ప్రవక్తల చేత వారితో మాట్లాడినాడు. ఆకాశాన్ని నేను సృష్టించినాను, భూమిని అందులో ఉన్న సమస్తాన్ని కూడా నేను చేసినాను, మీరెందుకు అన్యుల వలె వ్యక్తమైన వాటిని అనుసరిస్తున్నారు అని దేవుడు హెచ్చరిస్తున్నా కూడా వారు ఆయన మాటను నిర్లక్ష్యం చేసి వ్యక్తమైన వాటిని పూజ చేయడం మొదలుపెట్టినారు. వాళ్ళు దేవుని యొక్క మాటను చాలా నిర్లక్ష్యం చేసినారు. ఆయన మాటని లెక్క చేయలేదు. నిజానికి నిజ దేవుడికి తాము తయారు చేస్తున్న దేవుళ్లకు మధ్య వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేనటువంటి నమ్మకాలలో వాళ్ళు కూరుకుపోయినారు. అప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలీయులను, ప్రజలను ఎంతగానో ప్రేమించినాడు. వాళ్ళెంత ఆయన మాట వినకుండా ఉన్నా కూడా ఆయన వారిని చాలా ప్రేమిస్తూ, ఇశ్రాయేలు తిరిగిరా, నీవు రావాలనుకుంటే నా ఎదురే రావాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నేను ఏర్పరచుకున్న స్వాస్థ్యము అని చెప్తూ ఆయన ఎంతో దీనంగా ప్రేమతో పిలుస్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13-14 వచనాలలో దేవుడు వాపోతున్నాడు. నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు. జీవజలంలో మూటైన నన్ను విడిచి తమ కొరకు నీరు నిలువని తొట్లను కొలిపించుకున్నారు అని ఆయన ఆవేదనను వ్యక్తం చేస్తారన్నాడు. యెహోవా దేవుడు ఏదో చిల్లర దేవుడు కాదు. ఆయన చాలా దోషం కలిగినటువంటి వాడు. తన మహిమను వేరొకరికి ఇచ్చే దేవుడు కాదు. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లుగా ఆయన అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను నరులను, జంతువులను సృజించి ఎవరికి ఏది ఇచ్చుట న్యాయమో దానిని దయచేసేటువంటి జీవం గలవాడు. వారి లోబడిని తనాన్ని చూసి దేవుడు చాలా వ్యాకులం చెంది చివరికి ఆయన కుమారునే ఈ లోకానికి పంపించాడు. ఈ విషయాన్ని దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక లేఖనాలలో చాలాసార్లు చెప్పి హెచ్చరిస్తూ వచ్చినాడు. ఈ విధంగా చెప్పినటువంటి వచనాలలో, లేఖనాలలో కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 16వ కీర్తన ఒక భాగం. నిజానికి ఈ 16వ కీర్తన చాలా విలక్షణమైన కీర్తన. 16వ కీర్తనలో దావీదు మహారాజు తాను ఒక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు. నిజానికి యేసు ప్రభువు దావీదు ద్వారా తాను ఈ భూమిపై జీవించే జీవితాన్ని గురించి, మరణించి తిరిగి లేవడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తాను భూమి మీదకి రాకముందే, అంటే 1000 సంవత్సరాల ముందే ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలలో, 13వ అధ్యాయము 34-37 వచనాలు చూస్తే దావీదు యొక్క అనుభవాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ కీర్తనను మనం గమనిస్తే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి అని దావీదు మహారాజు ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నట్లుంది. అప్పటికి వారు అర్పించేటువంటి రక్తపానీయార్పణలు నేను అర్పింపనని, వారి పేర్లు కూడా ఎత్తను అని తన తండ్రి సార్వభౌమాధికారాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. నా తండ్రి దేవుడు, ఆయన తప్ప మీరు అన్య దేవతలను అనుసరించకూడదు, ఆయన యొక్క సార్వభౌమాధికారానికి అందరూ ఒప్పుకోవలసిందే అని ఇక్కడ దావీదు మహారాజు ద్వారా యేసుక్రీస్తు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఆశయము, ఆయన తోడు, ఆయన తండ్రి. తన స్వంత బల ప్రభావాలపై ఆధారపడకుండా ఆయన తన తండ్రి మీద ఆధారపడినాడు. ఆయన తన తండ్రి
తండ్రికి ఆదిత్యాన్ని అది ఇవ్వాలని ఆయన చెప్పమని చెప్తా ఉన్నాడు. ఆయన మనలాగే శోధింపబడినప్పుడు శిలువ మరణం నొందినంతగా ఆయన శరీరము మనసు వ్యాకుల పడినప్పటికీ కూడా ఆయన తాను తన శక్తిని ఉపయోగించలేదు, కానీ తండ్రి యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. శిలువలో ఆయన పలికినటువంటి మాటలను కూడా మనం గమనిస్తే తండ్రి అని తండ్రిని పిలుస్తూ ఆయన సహాయాన్ని కోరుకున్న విషయాన్ని మనము గమనిస్తాము. ఎబ్రేయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్పినట్లు అన్నింటి మీద తండ్రిని ఆధిపత్యాన్ని ఇచ్చినాడు. ఆయనే తన ప్రభు అని చెప్పుతున్నాడు. తానేమి ఉన్నాడు? తనకున్న సమస్తానికి తండ్రి మూలాధారము అని ఆనాటి అని ఒప్పుకుంటున్నాడు. ఆయన తన తండ్రి అని చెప్పినందుకు, నేను దేవుని కుమారుడను అని చెప్పినందుకు, నేను మనుషులను రక్షించడానికి లోకానికి వచ్చాను అని చెప్పినందుకు, నేను చనిపోయిన తిరిగి లేస్తాను అని చెప్పినందుకు ఆనాటి సమాజము ఆయన మీద దోషారోపణ చేసింది, దేవదూషణ అంటూ నేరాన్ని మోపింది. కానీ ఆయన దేవుడైంది, దేవుని కుమారుడైంది, తండ్రి యొక్క సార్వభౌమాధికారానికి ఆయన లోబడి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన పాపముల కొరకు ఆయన శిలువలో మరణించి తిరిగి లేచినాడు. ఆయన శిలువ మరణాన్ని గెలిచి లేయడం వల్ల ఎవరైతే ఆయన యొక్క మూర్తి ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకున్నారు, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకున్నారు, ఆయన శిలువ మరణాన్ని తిరిగి 3వ రోజున లేవడాన్ని పునరుత్థానాన్ని అంగీకరించారు, వారందరూ దేవుని పిల్లలని తన ప్రియులని ఇక్కడ చెప్తా ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, పండితులు కావచ్చు, పామరులు కావచ్చు, జబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఆయన వారందరినీ తన పిల్లలు అని ప్రకటిస్తున్నారు. మనము కూడా మన శ్రమలలో, మన బాధలలో ఎవరి వైపు చూడకుండా తండ్రి వైపే చూడాలని ఆయన శిలువలో మరణించడం ద్వారా తన యొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రతి బాధలో, విషమ పరీక్షలలో కూడా ఆయన దృష్టి ఎప్పుడూ కూడా తండ్రి మీదనే ఉంది. ఆయన తన తండ్రి పనుల నుండి తొలగిపోలేదు, నిర్లక్ష్యము చేయలేదు. క్రీస్తు దేవుని తన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకున్నాడు. కుడిపార్శ్వంలో కూర్చోవడం అంటే అది ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం. యోహాను సువార్త 15వ అధ్యాయం 21లో చెప్పినట్టు ఈ లోకంలో ప్రభువులు, దేవుడు అనేక మంది ఉన్న నిజ దేవుడు ఒకడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు ఈ లోకానికి వచ్చినా రాకపోయినా మానవులు పాపులే. దేవుని ప్రజలు దేవుణ్ణి బుద్ధిపూర్వకంగా ఆయనను తిరస్కరించినారు. నన్ను ద్వేషించు వారు నా తండ్రిని ద్వేషిస్తున్నాడు అని కూడా ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ మన ఈ లోకానుసారంగా మన తండ్రిని ఎవరైనా ఒక మాట అంటే ఎంతో కోపం వచ్చేస్తుంది. వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తారు. కానీ ఆయన తండ్రిని మనమందరము కూడా దూషిస్తున్నా, ఆయన లెక్క చేయకుండా మనం ప్రవర్తిస్తున్నా, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన శిలువ మ్రాణిపై మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. తన తండ్రి ప్రేమించాడు కాబట్టి ఆయన కూడా మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని దైవదంగా ఇచ్చి మన పాపముల నుంచి మనల్ని విముక్తులుగా చేయడానికి తనను తాను అప్పగించుకున్నాడు. నిజమైన దేవుడు తన తండ్రిని మనము ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని అనుసరిస్తూ ఆయన చేసిన కార్యాలను మనం గమనిస్తూ తలపోస్తున్నట్లయితే ఆయన గొప్పతనాన్ని మనము గ్రహించుకోగలుగుతాము. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప పనులు చేశాడు. కుంటివారు నడవడం, గుడ్డివారు చూడటం, చనిపోయిన వారిని లేవటం, అనేక రోగాల చేత బాధపడుతున్న వారికి స్వస్థపరచడం, ఎన్నో ఆశ్చర్య కార్యాలను ఆయన చేసినాడు. ఆయన పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడని ఎన్ని సాక్ష్యాలు, రుజువులు ఉన్నప్పటికీ కూడా మనము ఇప్పుడున్న మనము అప్పుడున్నటువంటి యూదా జనాంగం కూడా ఆయన ప్రభువుగా ఒప్పుకుంటుండగా తిరస్కరించినారు. ఆయన ఎవరికి ఏ విధమైన హాని చేయలేదు. మానవులను వారి పాపములను
పాప విమోచనాన్ని ప్రకటించినాడు. పాపులన రండి అని దేవుడు తన చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి రావడము తండ్రి యొక్క ప్రేమకు ఒక నిదర్శనం మాత్రమే. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ విషయాన్ని తెలియజేసినారు. మనము ఎవరైనా ఒక వ్యక్తి యొక్క నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతానని యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో చెప్తున్నాడు. క్రీస్తు దేవుడు అనడానికి ఇది ఒక నిదర్శనం. దేవుని ఆత్మను దేవుడు తప్ప నన్ను ఎవరు పంపుతారు? వేరే వాళ్ళు పంపితే దేవుడు వింటాడా? ఆయన సర్వోన్నతుడు, రోషం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ధైర్యంగా నేను వెళ్ళి ఆదరణకర్తను మీ మధ్యలో పంపుతాను అని చెప్తా ఉన్నాడు. అయినా కూడా ఇక్కడ వారు విశ్వసించటం లేదు. ఆయన శిష్యులుగా ఆయన నమ్ముకున్న వారికి ఆయన కొన్ని ఆధిక్యతలను ఇచ్చినాడు, బాధ్యతలు ఇచ్చినాడు. ఆ ఆధిక్యతలను బాధ్యతలను సంబంధాలలో మనం చూసినట్లయితే వారు క్రీస్తులో నిలిచింటారు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచినారో, ఎవరైతే క్రీస్తు యొక్క మరణాన్ని పునరుత్థానాన్ని అంగీకరించినారో వారు శిష్యులైతారు. వారు క్రీస్తులో నిలిచి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలి, లోకానికి సాక్ష్యం చెప్పాలి. ఇదే క్రైస్తవ్యం. దేవుడు అనుకున్న విషయము ఇదే. బాధలు వచ్చినప్పుడు, అభ్యంతరాలు వచ్చినప్పుడు వారు ఎలా ఉండాలన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఆయన ఈ లోకానికి వచ్చి మరణించిన తర్వాత అయినా దేవుని ప్రజలైనా నిజ దేవుడని తెలుసుకున్నారా అంటే లేదు, ఇంకా తెలుసుకోలేదు. ఇంకా దేవుడు రక్షకుడు వస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అన్నీ తెలిసి దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చి వాగ్దానం చేసి మనం అది వాక్యం ద్వారా తన సేవకుల ద్వారా మనం వివరిస్తున్నప్పటికీ మనము కూడా ఆయన రక్షకులుగా మనం నోటి ద్వారా ఒప్పుకుంటున్నాము, కానీ ఆయన మన క్రియల ద్వారా మనము చూపించటం లేదు. నిజ దేవుణ్ణి ఇంకా గుర్తెరిగిన వారంగా మనం ఉన్నాము. ఆయన తన వాక్యాన్ని మనకిచ్చి మనకంటూ సమాజంలో ఒక మంచి స్థానాన్ని ఇచ్చి ఈనాడు ఇంత గొప్ప వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఇంతటి చక్కటి వాతావరణము, సేవకులు, మందిరము, మంచి పరిస్థితులను మనకు కల్పించినాడు. మరి ఈ వాక్యాన్ని మనం స్వీకరించి దేవుని మన రక్షకుడిగా అంగీకరిస్తున్నామా? ఆయనే రాజని, ఆయనే సర్వలోకానికి న్యాయాధిపతి అని, తిరిగి రానయ్యున్నాడని, తన కుమారుణ్ణి సిలువలో మరణించి ఆయన మరణము ద్వారా మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడని మనం విశ్వసిస్తున్నామా? మన దేశంలో సువార్త వచ్చి 58వ శతాబ్దంలోనే వచ్చింది, కానీ అమెరికా దేశానికి 14వ శతాబ్దంలో సువార్త వచ్చింది. కానీ మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే 58వ శతాబ్దంలో, క్రీస్తు వచ్చిన 58వ శతాబ్దంలోనే మన దేశానికి సువార్త వస్తే మనం ఎంత మాత్రం ఎదిగినామో ఒకసారి ఆలోచించండి. 14వ శతాబ్దం